The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ రమేష్ దేవబత్తిని మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు అండ్ అందులో అడ్మిషన్ ప్రాసెస్ మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్, ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సెస్ అండ్ దాని ప్రాముఖ్యతలు తెలియాలి కదండి. ఫస్ట్ మీ యూనివర్సిటీ ప్రత్యేకతల గురించి డీటెయిల్స్ చెప్తారా? షూర్ అండి. యాక్చువల్గా మనది ఒకటే ప్రోగ్రామ్ ఉంది, అది యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. ఇట్స్ 3 years ప్రోగ్రామ్ అండి. 2 years ఇండియాలో చిత్తూరులో ఉన్న అపోలో యూనివర్సిటీలో చదువుతారు. సో తర్వాత 3rd year యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ యూకేలో చదువుతారు. సో ఈ 3 years అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికేట్ వస్తుంది విత్ స్పెషలైజేషన్. వాళ్ళు 3rd yearలో ఏ స్పెషలైజేషన్ చదివితే ఆ స్పెషలైజేషన్తో సర్టిఫికేట్ వస్తుంది. దే కెన్ చూస్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్టూడెంట్ ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ చాయిస్ అది. సో దాని తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. ఇట్స్ 2+1 ప్రోగ్రామ్ అండి పర్టికులర్గా. సో 2 years ఇండియాలో చదువుతారు, 1 year యూకేలో చదువుతారు. దాని తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది వాళ్ళకి, అక్కడ జాబ్ చేసుకోవచ్చు ఫుల్ టైం. ఓకే, ఏంటి మీ యూనివర్సిటీ ప్రాముఖ్యత, ఏంటి స్పెషాలిటీ అంటే జనరల్గా ఇండియాలో ఇంజనీరింగ్ 4 years చదువుతారండి. సో దాని తర్వాత ఎంఎస్కి వెళ్తూ ఉంటారు. సో దాన్ని ఆల్మోస్ట్ 6 years అవుతుంది ఆ కోర్స్ డ్యూరేషన్ అంతా కూడా. అండ్ కాస్ట్ కూడా ఇవాళ ఇండియాలో ఒక మంచి కాలేజ్లో చదవాలి ఇంజనీరింగ్ అంటే 15 to 25 lakhs స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఇండియాలో ఇది లేకనే మళ్ళీ మన వాళ్ళు ఎంఎస్కి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎంఎస్కి వెళ్ళినప్పుడు 20 to 30 lakhs పెడతానే ఉంటారు. సో డిపెండ్ ఆన్ కాలేజ్ వాళ్ళు ఈ 6 yearsలో 35 to 55 lakhs ఆన్ యావరేజ్ ఖర్చు పెడతారు. సో మన ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చి ఎంటైర్ ప్రోగ్రామ్ కాస్ట్ 35 lakhs అండి. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs ఇన్ యూకే. అందులో కూడా అప్ టు 20% స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. సో అంటే 30 lakhsలో ప్రోగ్రామ్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. అసలు ఎంఎస్ చేసే పని కూడా అవసరం కూడా లేదు. ఇదే ప్రోగ్రామ్ ఇదే 3 years ఇంజనీరింగ్ కనుక మీరు యూకే వెళ్ళి చదువుకోవాలి అంటే 70-80 lakhs అవుతుంది. సో హాఫ్ కాస్ట్తో ఈ ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీరు అందిస్తున్న కోర్సు ఇప్పుడు ప్రెసెంట్ అంటే డిమాండ్ డే బై డే కాదు, అంటే సిచ్యువేషన్ని బట్టి కొంచెం టైం గ్యాప్లో డిమాండ్ అనేది తగ్గిపోతూ ఉంది. ఉన్న ఇంజనీర్స్ జాబ్సే పోతూ ఉన్నాయి. అసలు అంటే ఏది చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చేస్తే బెటర్ అనేది అసలు ఒక సందిగ్ధంలో పడిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడు అంటే ఎట్లాంటి ఫ్యూచర్ ఉంటుంది అని అంటే ఏం చెప్తారు? దీంట్లో ఏమి డౌట్స్ ఉండవండి, పేరెంట్స్ క్లారిటీతోనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ప్రిఫర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆఫ్టర్ ఎంపీసీ. అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో మేజర్ స్టూడెంట్స్ ఎంపీసీ చదువుతారు. ఎంపీసీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే ఈపీసాట్ అనే ఒక ఎగ్జామ్ రాస్తారు. నేషనల్ వైడ్ అయితే జేఈ అనే ఒక ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో సెలెక్ట్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ లోకల్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మంచి టాప్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు కౌన్సిలింగ్ త్రూ. ఈవెన్ కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవుతుంటారు. ఇందులో మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ రాని వాళ్ళు ఆర్ ఎంసెట్ కౌన్సిలింగ్లో మంచి కార్డులో సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు, కొంచెం పేమెంట్ కెపాసిటీ ఉండి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి, ఒక మంచి కోర్స్ చదువుకోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అనేది 100 years ఓల్డ్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ వచ్చి రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ అండి. ఈవెన్ అపోలో యూనివర్సిటీలో కూడా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అని చెప్పేసి ఒక సెంటర్ స్టార్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏఐ, డేటా సైన్స్ ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవచ్చు హెల్త్ ఇండస్ట్రీలో అని చెప్పేసి ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. సో దాంట్లో ఈ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 3rd yearలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్లోనే ఇంటర్న్షిప్ చేస్తారు. లేదు అంటే దే కెన్ వర్క్ పార్ట్ టైం, వీక్లీ 20 hours పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళకి కొంత మనీ వస్తుంది. వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు చేసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన ఇంటర్న్షిప్సే చేయమని చెప్తారు. బట్ స్టిల్ వీ ఎంకరేజ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ 20 hours మంత్లో ఒక వీక్ చేసినా కానీ అక్కడ వర్క్ కల్చర్ తెలుస్తుంది, అక్కడ లోకల్ నెట్వర్క్ ఏర్పడుతుంది. సో దానివల్ల మీకు ఫుల్ టైం జాబ్ అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తాం స్టూడెంట్స్ని. ఓకే.